అన్ని చోట్ల కూడా పసుపు, కుంకుమ, గంధము అలాగే పుష్పములు ఇస్తుంటారు కదా! మరి వాడు ఎక్కువైపోతాయి కదండీ! ఎంచేత ఒక నెల లోపల ఆ పసుపే 250 గ్రాములు ఉంటుంది. ఏం చేస్తామండి? బొట్టయితే పెట్టుకుంటాం కానీ ఇవన్నీ ఏం చెయ్యాలి? ఇవ్వడం ధర్మమా? ఇస్తారండి. మనం ఏం చేస్తున్నామో తెలుసా? పసుపు, కుంకుమ ప్యాకెట్లు ఇస్తే ప్యాకెట్ కట్ చేసి చెత్త కుప్పలో పారేస్తున్నాం. ఎందుకండి? తిరుపతిలో లడ్డూ ప్రసాదం ఉంది. యాదగిరిగుట్టలో ఉంది, మరో చోట ఉంది. మంచి కవర్లు ఉంటాయి. ఆ కవర్ మీద దేవుడి బొమ్మలు ఉంటాయి. ఆ కవర్ మీద అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఆ లడ్డూ తినేసి అది పట్టుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పారేస్తాం. అంటే దేవుణ్ణి పట్టుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పారేశారు కదా మీరు. ఒక్కరోజైనా మీరు ఆలోచించారా ఇది? ఆలోచించరు. పసుపు కానీ, కుంకుమ కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చినప్పుడు అట్టే పెట్టుకోగలిగితే ఇంట్లో అట్టే పెట్టుకోండి. రోజు బొట్టు పెట్టుకోండి. లేదు స్నానం చేసేటప్పుడు ఆ చిటికెడు పసుపు నీళ్ళలో వేసి స్నానం చేయండి. ఇలా మీకు ఆనందం కలుగుతుంది. లేదండి ఎక్కువైపోయిందండి, పురుగులు వచ్చేస్తున్నాయి. దగ్గరలో ఉన్న చెరువులో కానీ, ప్రవాహంలో కానీ వదిలిపెట్టండి. లేవు మాకు అంతా కాంక్రీట్ జంగిలండి. ఓహో అలాగా! అయితే నీళ్ళల్లో వేసి మీరు మొక్కలు పెంచుకుంటారు కదా, మొక్కల్లో వేయండి.